నా పేరు కనపాక చౌదరి నాయుడు, నీలమ్మ కాలనీ. ఈ నిధులతో ఈ చెరువుగట్టు మీద చెరువుగట్టులో ఒక బోట్ షికారు ఏర్పాటు చేయడం కానీ, చెరువుగట్టు చుట్టూ మొక్కలు నాటడం కానీ, చెరువుగట్టు చుట్టూ బెంచీలు ఏర్పాటు చేసి సాయంకాలం పూట ప్రజలందరూ కూర్చునే అవకాశం కానీ, ఎన్విరాన్మెంట్ పార్క్గా దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి కోరుతున్నాను. చెరువు మధ్యలో ఒక విగ్రహాన్ని, బుద్ధుడి విగ్రహం ఏదైనా పెట్టినా మంచిదే. అలాగే బోట్ షికారు ఏర్పాటు చేస్తే మంచిది. పర్యాటకంగా చాలా బాగా పాలకొండ అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఇంకా నిధులు మంజూరు చేసి, అలాగే ఇటువైపు అయినా సరే, ముఖ్యంగా అటువైపు కానీ ఇటువైపు కానీ మహనీయుల విగ్రహాలు పెట్టినా చాలా అందంగా ఉంటుంది. సాయంకాలం పూట ట్యాంక్ బండ్ లాగా పాల్గొండ చెరువుగట్టు అభివృద్ధి చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. మరడాన్ సంపత్ కుమార్, నేను ఉపాధ్యాయుడిని. మరి పాలకొండకు నడిబొడ్డున ఉన్నటువంటి వెంకటరాయని కోనేరు అది చూసినట్లయితే రాజుల కాలం నుంచి ఎన్నో రకాలుగా ఉపయోగకరంగా ఉన్నటువంటి కోనేరు మరి ఈరోజు చాలా దుర్బలమైనటువంటి స్థితిలో ఉంది. మరి ఈ విషయంలో మరి ఆర్టీవీ ఎప్పటి నుంచో దీని మీద ప్రత్యేక కథనాలను సృష్టిస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి లోటుపాట్లను ఎత్తి చూపడంలో మరి ప్రభుత్వం కూడా మరి కూటమి ప్రభుత్వం దీని మీద ప్రత్యేక దృష్టి సాధించి మరి సుడా నిధుల్లో మరి ఈ ప్రాంతానికి చెందినటువంటి సుడా చైర్మన్ కొరికాని రవి గారు మన ప్రాంతం మీద అభిమానంతో మరి ఈరోజు 1,80,00,000 రూపాయలు మంజూరు చేయడం అనేది హర్షించదగ్గ విషయం. మరి ఈ విషయంలో ఇంత నిధులను సేకరించడానికి పునాది వేసినటువంటి మరి ఆర్టీవీకి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రతి పైసాను కూడా మరి ప్రత్యేకంగా దీన్ని వినియోగించి అందరికీ ఉపయోగపడేటట్లు మరి పాలకొండ పట్టణానికి ఒక సుందరీకరణలో ఇది ఒక భాగంగా, ఒక తలమానికంగా నిలవాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ నిధులను మంజూరు చేసినందుకు మరొకసారి చైర్మన్ గారికి, సుడా చైర్మన్ గారికి, మరి అలాగే వాళ్ళ టీంకి, కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నగర పంచాయతీ పాలకొండ పట్టణంలో ఎంతో చరిత్ర కలిగిన వెంకటరాయని కోనేరు పాలకొండ నడిబొడ్డున ఈరోజు అభివృద్ధికి దూరంగా పాలకొండ పట్టణ ప్రజలకు సాయంత్రం పూట అలాగే మార్నింగ్ ఒక రిక్రియేషన్కి ఏ సదుపాయము లేకపోవడం చేత గత సాధారణ ఎన్నికల్లో ప్రస్తుత గౌరవ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ గారి ఆధ్వర్యంలో ఆ రోజు పాలకొండ పట్టణ ప్రజలకి మాట ఇచ్చాం. ఈ పాలకొండ నడిబొడ్డున ఉన్న వెంకటరాయని కోనేరుని సుందరీకరణ చేసి ప్రజలకు అందుబాటులో వాకింగ్ ట్రాక్, అలాగే చెరువుకు 4 వైపులా ఉన్న బండ్ని స్ట్రెంథనింగ్ చేసి స్టోన్ ఫినిషింగ్ చేసి వాకింగ్ ట్రాకు అలాగే ప్లాంటేషను ఏర్పాటు చేస్తామని చెప్పి, సో ఇవన్నీ కూడా ఈ నెల 6వ తారీఖున ఏదైతే సుడా నిధుల ద్వారా గౌరవ సుడా చైర్మన్ అయినటువంటి కొరికాని రవికుమార్ గారు ఏదైతే 3 కోట్ల నిధులు ఇచ్చారో అందులో 2 కోట్ల నిధులని ఈ చెరువు సుందరీకరణ కోసం కేటాయించడం జరిగింది. ఆ నిధుల ద్వారా దుర్వినియోగం కాకుండా గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో త్వరలోనే పనులు ప్రారంభించి ప్రజలకు అతి త్వరలో వెంకటరాయని కోనేరు చుట్టూ ఉన్న ప్రాంతాన్ని వాళ్ళ రిక్రియేషన్కి అందుబాటులోకి తెస్తామని గౌరవ శాసనసభ్యుల ద్వారా పాలకొండ పట్టణ ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాం. ఇలా గంటా సంతోష్ కుమార్, అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి, తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు ప్రశాంత్ పోరెడ్డి, పాలకొండ నియోజకవర్గం. ఈరోజు గౌరవ శాసనసభ్యులు శ్రీ నిమ్మక జయకృష్ణ గారు పాలకొండ ప్రజల యొక్క రుణం తీర్చుకోవడానికి శ్రీ సుడా చైర్మన్ శ్రీ కొరికాని రవికుమార్ గారి సారథ్యంలో సహకారంతో ఈరోజు వెంకట కోనేరు చెరువుకి 1,80,00,000 రూపాయలు ఈ చెరువుకి శాంక్షన్ చేయడం జరిగింది. రేపు 6వ తేదీన ఈ యొక్క టెండర్లకు కూడా వెళ్తుంది కాబట్టి పాలకొండ పట్టణ ప్రజల తరఫున సుడా చైర్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత గవర్నమెంట్లో కొంత మొత్తంలో సొమ్మును కోనేరు చెరువుకు కేటాయించినా సరే ఆ డబ్బులు కొంతమంది జోబులకి వెళ్ళే తప్పించే కానీ అభివృద్ధికి ఎటువంటి సహకారం లేదు. ఈరోజు పాలకొండ ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు, ప్రజలకి ఆహ్లాదకరమైన వాతావరణం కోసము, అలాగే ఆరోగ్యకరంగా ఉండటానికి సాయంత్రం అయ్యేసరికి పాలకొండలో ఒక మంచి ప్రాంతానికి వెళ్ళాలనే ఆలోచనతో ఈరోజు వెంకట కోనేరునే ఎంచుకోవడం జరుగుతుంది. కావున దాని అభివృద్ధికి ఈరోజు సుడా చైర్మన్ గారు 1,80,00,000 రూపాయలతో ఈరోజు దీనికి మహర్దశ తీసుకురావడం జరిగింది. అలాగే ఆయన ఈ ప్రాంత వాసే కాబట్టి సుడా చైర్మన్ శ్రీ కొరికాని రవికుమార్ గారికి పాలకొండ
పట్టణ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకున్నాం. అలాగే ఈ యొక్క మంచి కార్యక్రమానికి ఆర్టీవీ వారు గతంలో ఒక 3 సార్లు కూడా దీనికి రిపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి కూడా పాల్కొండ పట్టణ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.